Excella Education Study in USA assured scholarship. Contact 9881 ఉమెన్ కి సంబంధించి పెద్ద పెద్ద విషయాలన్నీ మాట్లాడుకున్నప్పుడు కూడా మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఈస్ పీరియడ్స్. ఎందుకని దాని గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు? Moreover, it's a very sensitive topic. ఇది ప్రాబ్లం అని కాదు, అలా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, ఒక నార్మల్ థింగ్. ఇప్పుడు స్లోగా ఐ థింక్ దెర్ ఈస్ సమ్ చేంజ్. ఇప్పుడు ఉంది చేంజ్. ఫస్ట్ పీరియడ్ నేమో అంత పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుని ఊర్లో అంత పెద్ద హోర్డింగ్స్ పెడతారు. ఎవ్రీ మంత్ అవుతున్న దాన్ని మాత్రము దాన్ని ఒక సప్రెస్ చేయాలి, దాని గురించి మాట్లాడకూడదు అనేది. సెన్సిటివ్ థింగ్ ఇన్ యువర్ మైండ్, యూ విల్ బి ఏబుల్ టు రిలేట్ టు సమ్వన్స్ పెయిన్ ఆర్ అ ప్రాబ్లం. ఒక టఫ్ టాస్క్ అనిపించిందా ఇవన్నిటి మీద అవేర్నెస్ తీసుకురావడం, ఎడ్యుకేట్ చేయడం అనేది? I never felt it's really tough అనిపించలేదు నాకు. I never felt that, but I felt pain. అమ్మాయిల డ్రాప్ అవుట్స్ అనేది ప్రైమరీ కంటే కూడా అప్పర్ ప్రైమరీ, హైయర్ ఎడ్యుకేషన్ దాంట్లో ఆ స్కూల్స్లో డ్రాప్ అవుట్ అనేది పెరిగింది. దానికి ఒక కారణం ఇది అనేది కూడా. Yes, undoubtedly. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంక్రీజింగ్ దేర్ బడ్జెట్ మన హెల్త్, ఎడ్యుకేషన్లో పెడుతున్నారు. బట్ శానిటరీ నాప్కిన్స్ మీద పెట్టాల్సిన ఫోకస్ గవర్నమెంట్స్ పెట్టాయి. వాళ్ళకుంటే ఫ్రీగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఉందా? మీ అబ్జర్వేషన్లో, మీ ఎక్స్పీరియన్స్లో తేలింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్ గివింగ్. తెలంగాణలో ఐఎమ్ నాట్ సీయింగ్ దాట్. ఓకే, ఫ్యూ మోడల్ స్కూల్స్లో మాత్రం ఉన్నాయి. గర్ల్స్ నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆడపిల్లల చదువు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యం, ఫుడ్, వీటన్నిటి గురించి, ఏ అంశం గురించి, అమ్మాయిల గురించి మాట్లాడుకున్నప్పటికీ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ అనేది అమ్మాయిలకు సంబంధించి పీరియడ్స్ విషయంలోనే మొదలవుతుంది. ఎందుకని అమ్మాయిల్లో పీరియడ్స్కి సంబంధించి ఇంకా అవగాహన రావట్లేదు? మన సొసైటీస్ కూడా వాటి మీద ఎందుకని ఫోకస్ పెట్టలేకపోతున్నాయి? మెన్స్ట్రువల్ హైజీన్ గురించి ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంత మేరకుంది? దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ద గర్ల్ ఫౌండేషన్ ఫౌండర్ రోహిణి నాయుడు గారు. రోహిణి గారు, నమస్కారం అండి. నమస్తే. సో మనం అమ్మాయిల గురించి ఏం మాట్లాడుకుందాం అనుకున్నా స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఒక్కటే ఉంటుంది. దాని మీదే అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. మనం ఎంత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకున్నా, ఉమెన్కి సంబంధించి పెద్ద పెద్ద విషయాలన్నీ మాట్లాడుకున్నప్పటికీ కూడా మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఈస్ పీరియడ్స్. ఎందుకని దాని గురించి మాట్లాడట్లేదు ఎవరు? మోస్ట్లీ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఐ థింక్ విత్ సూపర్స్టిషియస్ బిలీవ్స్. ఏంటంటే దానికి ఇంప్యూర్ అనేది ఒకటి టర్మ్ అసోసియేట్ అయిపోయింది దానికి. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. ఎర్లియర్ దే వుడ్ నాట్ ఈవెన్ టాక్ అబౌట్ ఇట్. ఇట్ వాజ్ అ సీక్రెట్ థింగ్. అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఓల్డెన్ డేస్లో లైక్ ఇట్ వాజ్ లైక్ ఎ హష్ టాపిక్. ఓన్లీ విమెన్ వుడ్ హ్యాండిల్ ఇట్ అండ్ దే వుడ్ నాట్ ఈవెన్ ఓపెన్ అప్. వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ చెప్పకపోవడము అలా ఉండేది. As we started evolving, transforming, కొంచెం అవేర్నెస్ వచ్చింది. బట్ స్టిల్ పీపుల్ థింక్ ఇట్స్ అ విమెన్స్ థింగ్. మెన్ నీడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దాట్ పర్టిక్యులర్ ఏరియా అన్నట్టు ఒకటి సెగ్మెంట్ చేసేసారు, దాన్ని డివైడ్ చేశారు. దాన్ని డిస్కషన్ చేయడానికి కూడా అవసరం లేదు, అండ్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అన్నట్టు మైండ్లో అలా పడిపోయింది అందరికీ. సో వెన్ సమ్వన్ టాక్స్ అబౌట్ ఇట్, దే ఫీల్ like, why is she talking this? Even with women also, they don't like. I mean, I usually talk to women and tell them that I'm in periods, or like, ఏదైనా మాట్లాడితే అబ్బా చెప్పొద్దు, అంత చిరాకు అని అంటారు. సో ఇట్స్, ఐ మీన్, మన మైండ్ సెట్ అలా ఉంది. చిరాకు పడే టాపిక్, అసహ్యం టాపిక్, అది సెన్సిటివ్ టాపిక్, రకరకాలు ఉన్నాయి దానికి. దట్స్ వన్ రీజన్ పీపుల్ డోంట్ టాక్ అబౌట్ ఇట్. సో అది ఏజెస్ నుంచి ఉంది. మనకి ఎప్పుడైతే సృష్టి అనేది మొదలైందో అప్పటి నుంచి మెన్ అండ్ విమెన్ ఉన్నట్టుగా విమెన్కి సంబంధించి ఇది ప్రాబ్లం అని కాదు, అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఒక నార్మల్ థింగ్. ఆ నార్మల్ థింగ్ని యాక్సెప్ట్ చేయడానికి దాంతో వచ్చేటువంటి ఫ్లక్చువేషన్స్, దాంతో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, దాని గురించి మాట్లాడుకోవాలి అనే కాన్సెప్ట్ ఇంకా రాలేదు.
ఇప్పుడు స్లోగా ఐ థింక్ దెర్ ఈస్ సమ్ చేంజ్, ఇప్పుడు ఉంది చేంజ్. Hmm. Like people are talking, like a lot of NGOs are coming forward, they're working, Hmm. but still it's a sensitive topic, you know. అవును. I am seeing that Hmm. that sensitive topic, but I am also glad that people are, especially men, are coming forward. Okay. Yeah, they are talking now. Hmm. Earlier it was only a women's topic. Now it is like when we make events, when we talk to people, you know, and tell them that we are doing an event or we are going to a school, men are coming forward and they are helping us as volunteers. That's a good change I'm seeing. Hmm. It was not like 10 years ago, it was totally different. We would not Okay. even talk, nobody would talk. అంటే మనము we were trained like that, Hmm. like it's a secret thing. అవును. ఒక అమ్మాయిని మెచ్యూర్ అయితే ఒక రూమ్ లో కూర్చోబెట్టేసి సీక్రెట్ గా పెద్ద మనిషి అయింది అని చెప్పడం, అట్లా But దాన్ని మనకి మాత్రం సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ హావ్ బీన్ ట్రైయింగ్ టు టెల్ పీపుల్. వెన్ యూ క్యాన్ పుట్ అ హోర్డింగ్ ఆఫ్ అ గర్ల్, ఓకే, అండ్ పుష్పవతి అయిన సెలబ్రేషన్ అని అది రాస్తారు కదా పెద్దగా. వెన్ యు ఆర్ డూయింగ్ దాట్ అండ్ దిస్, వెన్ యు ఆర్ హషింగ్ ద టాపిక్, బోత్ ఆర్ కాంట్రడిక్టరీ. ఫస్ట్ పీరియడ్ నేమో అంత పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుని ఊర్లో అంత పెద్ద హోర్డింగ్స్ పెడతారు. ఎవ్రీ మంత్ అవుతున్న దాన్ని మాత్రము దాన్ని ఒక సప్రెస్ చేయాలి, దాని గురించి మాట్లాడకూడదు అనేది ఉంటుంది. ఏంటి ఎప్పుడు పీరియడ్ గురించి మాట్లాడతావు అంటారు, మెన్ అయినా విమెన్ అయినా. ఐ మీన్ see, I think it's all about the sensitivity. If you have that sensitive thing in your mind, you will be able to relate to someone's pain or a problem. It is a pain point. See, not every woman functions in the same manner. Every woman's body functions, it's not like that కదా. నాకు వచ్చిన పెయిన్ మీకు రాదు, ఇంకొకరికి ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉంటుంది. సో యూ కాంట్ జనరలీ పాస్ అ స్టేట్మెంట్ ప్రతి నెల వచ్చేదే కదా అని. యూ కాంట్ సే దట్. ఈచ్ విమెన్స్ బాడీ ఫంక్షన్స్ ఇన్ అ డిఫరెంట్ మేనర్. సో అన్నిటికీ ఇంటర్లింక్ అయి ఉంటుంది కూడా. It is. And we should not shy away about it. We should actually address the problem. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ అండ్ డాటర్, సింగిల్ చైల్డ్ ఉంది, వాళ్ళకి ఒక డాటర్, అండ్ ద డాటర్ గెట్స్ పీరియడ్ లైక్ 13. ఇది వరకు అంటే 14 అప్పుడు ఉండేది, ఇప్పుడు 10 yearsకి మెచ్యూర్ అయిపోతున్నారు మనకి ఏజ్. వేర్ విల్ ద డాటర్ గో? ఐ మీన్ ఇంట్లో మదర్ ఫాదర్ ఉన్నప్పుడు చెప్తుంది కదా నాకు కడుపులో నొప్పి వస్తుంది అని. సో ఫాదర్ ఆల్సో పాంపర్స్ ద డాటర్. డాటర్స్ ఇంకా ఫాదర్స్కి ఎక్కువ క్లోజ్ ఉంటారు. సో ఫాదర్స్ ఆల్సో టెల్ దెమ్ ఏమవుతుందమ్మా అది ఇది అని. దే విల్ బి ఏబుల్ టు రిలేట్ టు దట్. దే సీ దర్ యంగ్ డాటర్స్ సఫరింగ్, సో దే ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అది ఇట్స్ ఆల్ టు డూ అబౌట్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఐ ఫీల్. అవును, మనం ఎలా ట్యూన్ అయి ఉన్నాం, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా అని. ఎగ్జాక్ట్లీ. మీరు ద గర్ల్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? గర్ల్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి రీజన్, ఐ వాంటెడ్ టు రీచ్ అవుట్ టు ది గర్ల్స్ హు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్, హు ఆర్ యునో ఇన్ ద స్లమ్స్. వాళ్ళకి అవేర్నెస్ లేదు. అంటే దిస్ డిడ్ నాట్ స్టార్ట్ విత్ మెన్స్ట్రుయేషన్ టాపిక్తో స్టార్ట్ చేయలేదు. ఐ స్టార్టెడ్ ఇట్ ఓన్లీ టు అడ్రస్ చిల్డ్రన్ అబౌట్ లైఫ్ స్కిల్స్. ఓకే, సో 10th వరకు చదువుతారు, ఆర్ 6th 7th వరకు చదువుతారు, డ్రాప్ అవుట్ రేషియో ఉంటుంది, చైల్డ్ మ్యారేజెస్ అవుతాయి, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది, సేఫ్టీ ఉండదు, ఎర్లీ మ్యారేజెస్, ఇవన్నీ కూడా ఏంటంటే, అండ్ దే ఆర్ ఇన్క్లైన్ టు సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ తప్పితే లైఫ్ గురించి చాలా మంది స్టూడెంట్స్కి తెలీదు. So I felt, why not I share my knowledge with these children? That's the only objective I had. So once I started interacting with the students, that's when I realized, like, chala sangatulu telidu. What they know is about movies. Okay, they are very much well acquainted with everything. Mobiles andar chethilo unnai. Social media, movies, they are very good at it, but they do not know about themselves. వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళకి తెలియదు. ఏం చదివితే ఏమవుతారో కూడా తెలీదు. సో ఆల్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ అప్పుడు అనిపించింది, వీ హ్యావ్ టు అడ్రస్ దిస్ అని ఒక కరికులం డిజైన్ చేసి నేను ఐ బ్రాడ్ ద మెంటార్స్ అనమాట, రెలవెంట్ సబ్జెక్ట్ మెంటార్స్ని తెచ్చి స్టూడెంట్స్కి ఐ వుడ్ టేక్ సెషన్స్ ద వీకెండ్స్. వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు ఐ దెన్ రియలైజ్డ్ దట్ దే హ్యావ్ అ సీరియస్ ప్రాబ్లమ్ అబౌట్ మెన్స్ట్రుయేషన్ కదా. అదే పాయింట్ అక్కడ నుంచే మొదలవుతుంది సమస్య. ఎందుకు చదువుకోరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్కూల్కి ఎందుకు రెగ్యులర్ గా రారంటే వాష్రూమ్స్ ఉండవు. వాష్రూమ్స్ ఆర్ వెరీ డర్టీ, ఉన్న వాటర్ ఫెసిలిటీ ఉండదు, యూనో అన్క్లీన్ అంబియన్స్, వాళ్ళకి రావాలనిపించదు, ఆల్రెడీ చిరాకులో ఉంటారు. సో పర్సనల్ ఇంటరాక్షన్ తోటి నాకు అర్థమైంది ఏంటంటే, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ సెగ్మెంట్ అని. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ ప్రాజెక్ట్ పీరియడ్. స్టార్ట్ చేసి ఐ స్టార్టెడ్ టాకింగ్ టు స్టూడెంట్స్, స్లమ్ ఏరియాలో ఉన్న విమెన్, యంగ్ మదర్స్, వీళ్ళందరితో మాట్లాడి రెగ్యులర్గా ఈవెన్ వర్కింగ్ విమెన్ తోటి కూడా ఐ టుక్ లాట్ ఆఫ్ డేటా అనమాట, ఎవరు ఎలా దీన్ని కన్సిడర్ చేస్తారు అని.
That's when I realized these children, at least educated mothers unte, they'll at least tell the children, you have to take rest, you have to eat this nutritious food తీసుకోండి, you have to use these parts. Mothers చెప్తారు. What about those children whose mothers are not educated? అక్కడ వాళ్ళకి అవేర్నెస్ ఎక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది either you have to get from your parents or friends or through social media. సో సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ అనేది 101 ఉంటాయి అక్కడ, విచ్ ఇస్ ద రైట్ వన్ అనేది ఇట్స్ అ కన్ఫ్యూజన్ ఫర్ ఎవ్రీబడి, రూల్డ్ అవుట్. ఫ్రెండ్స్ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పెద్దగా తెలియదు. పేరెంట్స్ దే డు నాట్ నో, దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, సో దే కాంట్ టెల్ ఎనీథింగ్. సో చిల్డ్రన్ ఆర్ బ్లాంక్ అబౌట్ ఇట్, సో దే ఫీల్ షై, భయము. ఫస్ట్ టైం నేను ఏదో కరీంనగర్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడితే 6-7 స్టూడెంట్స్తో మాట్లాడితే అసలు సెషన్ తీసుకున్నప్పుడు పీరియడ్స్ ఎంతమందికి వచ్చిందమ్మా అని అంటే అలా మాట్లాడతారా అని చెప్తారా అని. దెన్ ఐ డ్రూ ఆన్ ద బోర్డ్ అండ్ టోల్డ్ దెమ్ ఫస్ట్ పీరియడ్ ఏజ్కి వస్తుంది అండ్ ఇట్ ఈస్ క్వైట్ కామన్. ఎందుకంటే ఫస్ట్ టైం వెన్ దే సీ బ్లడ్ వాళ్ళు భయపడిపోతారు పిల్లలు, వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కదా. సో నాకు ఏదో అయిపోతుంది, సో నేను చచ్చిపోతాను, అలాంటి పిల్లలు కూడా వచ్చి చెప్తారు నేను చచ్చిపోతానేమో, లేకపోతే నా బాడీకి ఏదో అయిపోయింది. సో ఫస్ట్ టైం పీరియడ్ ఎలా వస్తుంది, you have to educate. I mean to say period education is very, very important. If it is in the books, children take it seriously. So ala the girl foundation started focusing on periods. Correct. On period health. Right. దీంతో పాటుగా ఫోకస్ పెట్టాల్సింది వాళ్ళు ఆ టైంలో యూస్ చేస్తుంది ఏంటి అనే దాంతో పాటుగా మెన్స్ట్రువల్ హైజీన్ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది కూడా. కరెక్ట్. ఒక టఫ్ టాస్క్ అనిపించిందా ఇవన్నిటి మీద అవేర్నెస్ తీసుకురావడం, ఎడ్యుకేట్ చేయడం అనేది? I never felt it. It's really tough అనిపించలేదు నాకు. I never felt that, but I felt pain. Like ఎంత మంది ఉన్నారు కదా తెలియకుండా. సో ఎంత రీచ్ ఉండాలి నాకు, ఎంత వర్క్ చేయాలి అని ఇంకా I became more serious about it. It's not just going to one school, coming back, అలా కాదు. It's like addressing lot of students, lot across. సో ఇప్పుడు మీరు కరీంనగర్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూలా ఏంటది? గవర్నమెంట్ స్కూల్. కొన్నిసార్లు మనకి కాల్స్ వస్తాయి అనమాట, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వస్తాయి, కొన్నిసార్లు ఆర్ఫన్ హోమ్స్ నుంచి వస్తాయి, మేడం పిల్లలకి వచ్చి ఎడ్యుకేట్ చేయండి అని. హైదరాబాద్ లో కూడా దెర్ ఆర్ మెనీ చిల్డ్రన్. మేదీపట్నం దగ్గర ఒక ఆర్ఫన్ హోమ్ ఉంది, అక్కడ షెల్టర్ హోమ్. అక్కడికి వెళ్తే అసలు 6th 7th నుంచి పిల్లలు అయితే వెరీ డర్టీ, వాళ్ళకి పేరెంట్స్ ఉండరు, ఎవరు చెప్తారు వాళ్ళకి? దే డు నాట్ నో ఎనీథింగ్. హైదరాబాద్ అర్బన్ సిటీ, ఇంత మెట్రోపాలిటన్ సిటీలో కూడా వీ కమ్ అక్రాస్ సచ్ చిల్డ్రన్. సో బీట్ కరీంనగర్ ఆర్ ఖమ్మం ఆర్ ఆదిలాబాద్, విచ్ ఎవర్ ప్లేస్ awareness is lacking. So rural and urban areas lo kuda ide situation unda? See, almost, except for very big schools, akkada pillalu they come from elite families, they come from educated background, so mothers help them. Like in our families also we have our children, our sisters, we're all educated and we tell our daughters like this is how it is. PMS వచ్చినప్పుడు, mood swings ఉన్నప్పుడు just relax, don't shout, just be calm, or take them out for a drive or give them some nice chocolates or ice creams, then they'll feel happy. That's diversion. You can do all that, but for them there's nobody who will do all that. సో ఆ టైంలో ఫోకస్ అనేది చదువు మీద పెట్టాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని బయటికి చెప్పుకోలేరు. అట్ ద సేమ్ టైం హెల్త్ పరంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనేది, డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి, వీటన్నిటిని ట్యాకిల్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేది. ఎగ్జాక్ట్లీ. సో we designed అనమాట ఏంటంటే పీరియడ్ ఎడ్యుకేషన్ ఆర్ మెన్స్ట్రువల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 1. సో ఐ టేక్ సెషన్స్ ఫర్ దీస్ చిల్డ్రన్. వాళ్ళతో ఏంటంటే కూర్చొని మాట్లాడాలి, సెషన్ లాగా తీసుకోకూడదు వాళ్ళకి. జస్ట్ యూ హ్యావ్ టు గో దేర్, సిట్ విత్ దెమ్, టేక్ సమ్ గిఫ్ట్స్ అండ్ సిట్ విత్ దెమ్ లిటరలీ అండ్ టెల్ దెమ్, మీకు పీరియడ్స్ వచ్చినప్పుడు భయం వేసిందా, నాకు కూడా భయం వేసింది అంటే ఆ లాంగ్వేజ్ లో వాళ్ళకి చెప్తే గానీ వాళ్ళకి అర్థం కాదు. సో మాకే కాదు ఈ ప్రాబ్లం, అందరికీ వస్తుంది. We have to tell them. I spoke to them like that. That's when they could relate to me. లేకపోతే భయపడతారు, ఆ టాపిక్ మాట్లాడాలంటేనే వాళ్ళు భయపడతారు. అండ్ స్ట్రేంజర్ వచ్చి చెప్తున్నారు ఏంటి ఇది అని కొంచెము. బట్ యూ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ వాళ్ళ మైండ్ లోకి వెళ్ళడానికి. యూ హ్యావ్ టు సిట్ విత్ దెమ్, టెల్ దెమ్ ఫస్ట్ టైం పీరియడ్ వచ్చినప్పుడు భయపడొద్దు. ఇట్స్ కామన్, ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్ విచ్ ఎవ్రీబడి విల్ హ్యావ్. నాకు కూడా అవుతుంది, నీకు కూడా అవుతుంది, అందరికి అవుతుంది. మీరు పెద్దగా అవుతే సెటిల్ అవుతుంది అది. ఇప్పుడు ఇలా ఉండాలి, హెల్త్ హైజీన్, వాట్ షుడ్ బి వాట్ దే షుడ్ ఈట్, ఇవన్నీ చెప్తాం అనమాట. ఎన్ని అవర్స్ కి ప్యాడ్స్ చేంజ్ చేయాలి, ఇవన్నీ చెప్తాం. సో యూజువల్ గా ప్యాడ్స్, శానిటరీ నాప్కిన్స్ ఆ టైంలో వాడాల్సిన దాని గురించి కూడా అవేర్నెస్ అనేది పెద్దగా లేదు. అసలు మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నవి సింథటిక్ అంటారు, ప్లాస్టిక్ అంటారు. ఎంత డిస్పోజబుల్ అన్నప్పటికీ కూడా మన హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. దాన్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి, దాన్ని అడ్రస్ చేయాలి కదా. Yes, we are doing all that.
అంటే మా ప్రాజెక్ట్ పీరియడ్ అన్న దాంట్లో వి స్టార్ట్ అడ్రసింగ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ఏ ఏజ్ నుంచి వాళ్ళు ప్యూబర్టీకి వస్తారు నుంచి ఎప్పటి వరకు ఇది అవుతుంది, వాట్ ఆర్ ద స్టెప్స్ దే హ్యావ్ టు టేక్, వాట్ ఆర్ ద మెటీరియల్ దే హ్యావ్ టు యూజ్, ఆల్ దిస్ వి విల్ ఎక్స్ప్లెయిన్. సో మార్కెట్లో దొరికేవి కమర్షియల్ బ్రాండ్స్ అనేది కొన్ని ఇప్పుడు ఏంటంటే బయోడిగ్రేడబుల్ కొన్ని వచ్చాయి ఇప్పుడు స్లోగా, బట్ ఇది వరకు నోబడి న్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ స్టార్టెడ్ విత్ క్లాత్. అమ్మలు అక్కడ క్లాతే. అక్కడ నుంచి ఈ జనరేషన్కి వచ్చేసరికి అంటే సమ్వేర్ అరౌండ్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ప్యాడ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కుంకుడుకాయలు ఉన్నాయి, తర్వాత షాంపూకి వచ్చాం మనం. సిమిలర్ మేనర్ క్లాత్ ప్యాడ్స్ నుంచి వీ గాట్ టు కమర్షియల్ బ్రాండెడ్ థింగ్స్, బట్ దాట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ద రా మెటీరియల్ విచ్ గోస్ ఇన్ టు ఇట్, లైక్ dioxin. Dioxin is one chemical which is very harmful for ovaries and uterus. అది యూస్ చేస్తారు, ప్లాస్టిక్ యూస్ చేస్తారు. సో రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఈచ్ ప్యాడ్ విచ్ వి గెట్ ఇన్ ద మార్కెట్ ఈస్ ఈక్వల్ టు 4 ప్లాస్టిక్ కవర్స్. సో ప్లాస్టిక్ కవర్ ని ఒకటి యూజ్ చేయాలంటేనే మనము కూరగాయలు తెచ్చుకున్నప్పుడు వి జస్ట్ హెసిటేట్ లాట్, క్లాత్ బ్యాగ్స్ తెచ్చుకుంటున్నాం. అలాంటిది యు ఆర్ యూజింగ్ 4 ప్లాస్టిక్ కవర్స్ ఉన్న ప్యాడ్ యూజ్ చేస్తున్నాం అంటే ఇఫ్ యూఆర్ చేంజింగ్ 3 ప్యాడ్స్ పర్ డే ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ 12 కవర్స్ ఈక్వల్ ప్లాస్టిక్ ని నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు స్కిన్ కి. అండ్ ఇంటూ 4 or 5 days. ఎగ్జాక్ట్లీ, అది ఇంటూ మెనీ మంత్స్. అవును. సో 10th year నుంచి మెన్స్ట్రేట్ అవుతే 50 years వరకు అవుతాం అంటే ఆన్ అన్ యావరేజ్ 40 years we are exposed directly to plastic and chemicals. That is the reason we are getting into all these kind of different diseases. Ovarian cancers అంటారు, uterine cancers, endometriosis, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే because of all these harsh chemicals which are getting into our bodies. So how many people know about it? Exactly. And especially those children, వాళ్ళకి 40 రూపీస్కో 30 రూపీస్కో ఏది మార్కెట్లో దొరికితే తీసుకుని దే యూజ్ ఇట్. అన్అవేర్నెస్ వాళ్ళకైతే అసలు తెలీదు. అర్బన్ సిటీలో కూడా, అర్బన్ ప్లేసెస్ లో కూడా చాలా మందికి తెలియదు అది. సో వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ దట్ యూ హ్యావ్ టు స్విచ్ ఓవర్ టు బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్. You have to use something which is environment and organic friendly, body friendly. Cotton, ఇప్పుడు మనము summer లో we don't prefer using any silk or synthetic, right? Why? Because it hurts our skin. In the similar, why do we prefer cotton in summers? Because it is soothing. In the similar manner, sanitary pads also, you have to use something which is soothing to your skin, comfortable to your skin. Use a cloth pad. నేను పిల్లలకి ఏం చెప్తానంటే if you cannot afford biodegradable, at least పాత మన సారీస్ ఉంటాయి కదా మంచివి, అవి నీట్ గా వాష్ చేసుకుని అవి యూజ్ చేసి పడేసేయండి. అదైనా బెటర్ కనీసం. బట్ డోంట్ గో టు ద కమర్షియల్ ప్రొడక్ట్స్. దట్స్ వాట్ ఐ కీప్ టెలింగ్. ఆ క్లాత్ కాటన్ చీర ఉందనుకోండి, అది సాఫ్ట్ గా ఉంటుంది కదా, ఇప్పుడు పిల్లలు డెలివరీ అయినప్పుడు అదే వాడతారు. ఇప్పుడు అంతా మోడర్న్ అయిపోయి అన్ని తెచ్చుకుంటున్నాం బయట నుంచి, కానీ ఇది వరకు పిల్లలు పుట్టినప్పుడు ఏం యూజ్ చేసేవారు? చక్కగా బట్టలు, ఓల్డ్ సారీస్ యూజ్ చేసేవారు, ఎంత కంఫర్టబుల్ గా ఉండేవి. అదే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఆఫ్టర్ సీయింగ్ సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, అన్నిట్లో మనం ఇవాల్వ్ అయిపోయాం, బట్ స్టిల్ ఐ ఫీల్ ద ఓల్డెన్ డేస్ ఆర్ రియలీ గుడ్. అది బెటర్. వాళ్ళకి అప్పుడు ఏమి జబ్బులు వచ్చేవి? వాళ్ళు 12 మంది పిల్లల్ని కన్నా దే వర్ వెరీ హెల్దీ, అమ్మమ్మలు నానమ్మలు. సో వీళ్ళని ఎడ్యుకేట్ చేయడంతో పాటుగా ప్రాపర్ డిస్పోజ్ చేయడం అనేది కూడా ఉండాలి కదా. దాన్ని ఎలా చేస్తున్నారు, ఆ తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అనేది కూడా రియలీ బ్యాడ్. అది ఇంకా పెద్ద ట్రామా. అది న్యూస్ పేపర్ లో రోల్ చేసేస్తారు, బాత్రూమ్స్ లో వేస్తారు. స్కూల్స్ కి వెళ్ళినప్పుడు ఆయా వాళ్ళు చెప్తారు అనమాట, బ్లాకేజ్ పిల్లలందరూ పాడు చేసేస్తున్నారు వాష్రూమ్, అసలు న్యూస్ పేపర్ లో కూడా వేయరు. అంటే కేర్లెస్నెస్. అది తెలియకపోవడము, తెలిసి కూడా కొంతమంది కేర్లెస్ గా ఉంటారు. ఏమవుతుందిలే అని. నీ మురికి నువ్వే క్లీన్ చేయలేనప్పుడు వేరే వాళ్ళు ఎందుకు క్లీన్ చేస్తారు, ఎలా క్లీన్ చేస్తారు? వాళ్ళు దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. సో యూ హ్యావ్ టు టేక్ సమ్ టైమ్ అవుట్. ఏంటంటే నేనేం చేస్తున్నానంటే పౌచెస్ ఇస్తున్నాను వాళ్ళకి, జస్ట్ నాట్ ద ప్యాడ్స్ పౌచెస్ లో పెట్టిస్తున్నాను, పేపర్ పౌచెస్. అవి మళ్ళీ యూజ్ చేసిన తర్వాత కూడా అందులోనే వేసి దే హ్యావ్ టు డిస్పోజ్ ఇట్. సో ఆర్గానిక్ ప్యాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇచ్చేది, అది మనకి 3 months లో డిస్పోజ్ అవుతుంది సాయిల్ లో. మనకి కమర్షియల్ బ్రాండ్స్ లో దొరికేవి ఇట్ విల్ టేక్ 800 years. 1 pad is equal to 800. One life, 10 generations, 12 generations. Yes. So 1 pad will take 800 years to decompose in the soil. Organic pads will take 3 months. So there's huge lot of difference. That's one thing. ప్లస్ ఆర్గానిక్ ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి కాబట్టి ర్యాషెస్ రావు. ఓకే, ఇట్స్ స్కిన్ ఫ్రెండ్లీ.
then there is no chemical which will get into your body. Exactly. 3 is the disposable pouches which you use. అవి అందులో వేసేసి మీరు డిస్పోజ్ చేస్తే తీసే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు అది. సో పేపర్ కూడా కాబట్టి అది ఈజీగా సాయిల్లో కలిసిపోతుంది ఇదంతా. నో ప్లాస్టిక్. ఇప్పుడు ప్లాస్టిక్ స్ట్రా కూడా యూజ్ చేయొద్దు అని చెప్తున్నాము. వై ఆర్ వి నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ సీరియస్ ఎలిమెంట్, సీరియస్ థింగ్? సో వీ టెల్ దెమ్ దిస్ ఆర్ ద పౌచెస్. ఆ పౌచెస్ కూడా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. న్యూస్ పేపర్ని తీసుకొని నేను పిల్లలకి చెప్తూ ఉంటాను, యూ కెన్ యాక్చువల్లీ డూ దట్ అట్ హోమ్. అంత టైం ఎవరు పెట్టారు కానీ, బట్ వీ స్టిల్ ట్రై ఆర్ బెస్ట్ టు టెల్. ఇప్పుడు ఇవన్నీ మార్కెట్లో లేవు, మనకి పౌచెస్ లేవు. సో హౌ విల్ దే మేనేజ్ టు గెట్? ఎవ్రీ మంత్ వీ సప్లై, బట్ వీ కాంట్ రీచ్ అవుట్ టు ఆల్ ది పీపుల్, రైట్? అందరికి ఏం చెప్తాను అంటే పేపర్ని తీసుకొని యూ జస్ట్ ఫోల్డ్ ఇట్, గమ్ పెట్టేసేయండి, ఆన్వెలప్ లాగా చేసి అందులో వేసేసేయండి. అవి తీసి మీరు సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు అవి చేసుకుని అలా పెట్టుకున్నారు అనుకోండి, ఇట్స్ ఈజీ ఫర్ దెమ్. సో ఇప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్స్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నప్పుడు అమ్మాయిల డ్రాప్ అవుట్స్ అనేది ప్రైమరీ కంటే కూడా అప్పర్ ప్రైమరీ, హైయర్ ఎడ్యుకేషన్ దాంట్లో ఆ స్కూల్స్ లో డ్రాప్ అవుట్ అనేది పెరిగింది. దానికి ఒక కారణం ఇది అనేది కూడా. ఎస్, అన్డౌటెడ్లీ. వాళ్ళకి బేసిక్ అమ్యూనిటీస్ ఉండవు స్కూల్స్ లో, వాష్రూమ్స్ ఉండవు, వాటర్ ఫెసిలిటీ ఉండదు. సెకండ్, షై ఫీలింగ్, ఒకటి షేమ్ గా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళకి ఒకటి గర్ల్స్లో అంటే సెమీ అర్బన్ అనొచ్చు, లేకపోతే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లోకి వెళ్తే కూడా మొయినాబాద్ అటు చేవెళ్ళ అటు పక్క వెళ్ళామనుకోండి, అక్కడ స్కూల్ పిల్లలు కూడా దే ఆర్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ రూరల్ ప్లేసెస్ అవన్నీ. దో ఇట్ ఈస్ కమింగ్ అండర్ హైదరాబాద్ అనుకుంటాం, బట్ నో, అంటే వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు. సో వీళ్ళు ఏంటంటే ఒక మైండ్ సెట్లో ఉంటారు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తాము, ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పెద్ద మనిషి అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేసేసేయాలి. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ డీప్ రూటెడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పేరెంట్స్. పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే చదివించినా మళ్ళీ కట్నం ఇవ్వాలి, డబుల్ ద ఎక్స్పెండిచర్. థర్డ్ ఏంటంటే మెన్స్ట్రుయేషన్ అయినప్పుడు కొంతమంది పిల్లలకి చదువుకోవాలంటుంది, కొంతమంది పేరెంట్స్ ఎక్స్క్లూజివ్గా చదివించాలని ఉంటారు, బట్ సిచ్యువేషన్స్ కానీ అక్కడ అంబియన్స్ కానీ కరెక్ట్గా ఉండదు. పీరియడ్స్ వచ్చినప్పుడు ఎవరైనా కామెంట్ చేస్తారేమో, లేకపోతే బట్టలు కంటుకుంటుందేమో, ఎవరైనా చూస్తారేమో, లేకపోతే మోస్ట్లీ రిలీజియన్ కూడా తెస్తారు అందులో, ఇంప్యూర్ అనేది చెప్పేస్తారు. ఇప్పుడు ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు, అది ముట్టుకోవద్దు, బయటికి రాని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, సెపరేట్ గా బెడ్ మీద పడుకొని సో మెనీ. అంటే ఇప్పుడు మనం ఏది మాట్లాడినా we are hitting on their culture or religion or sentiments అంటారు. అందుకనే we don't talk. Whoever is ready to listen will tell them. ఇప్పుడు ఏమైనా చెప్తే పాత వాళ్ళు చెప్పింది, పాత మాటలు చెప్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, అలాంటివి కూడా విన్నాం మేము. సో ఇట్స్ బెటర్ వీ టెల్ టు పీపుల్ హూ ఆర్ రెడీ టు లిసన్. వీ డోంట్ వాంట్ టు బ్రేక్ ఎనీ ఆఫ్ యువర్ బిలీఫ్ సిస్టమ్స్. ఆల్ దట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ టు హెల్ప్ యూ, అంతే. సో ఆ టైంలో పచ్చడి ఎందుకు ముట్టుకోవద్దు అంటారు అంటే, ఇట్స్ నాట్ దట్ యూఆర్ ఇంప్యూర్. యూ కాంట్ పచ్చడి తింటే వేడి, అది నార్మల్. పీరియడ్స్ లో ఉన్న అమ్మాయి తింటే ఇంకా వేడి, అందుకని పచ్చడి తినొద్దు అంటారు, ముట్టుకోవద్దు అంటారు. బట్ దానికి వీళ్ళు ఎలా లింక్ చేశారు అంటే ఇంప్యూర్. పచ్చడి జాడి ముట్టుకుంటే, ఆ అమ్మాయి ముట్టుకుంటే పచ్చడి పాడైపోతుంది, 1 year నిల్వ ఉండాల్సింది పాడైపోతుంది. ఎలా పాడవుతుంది? అదే చేతులతో ముట్టుకుంటాము. సో దట్స్ వన్ ఎగ్జాంపుల్ విచ్ ఐఎమ్ గివింగ్ యూ. అలా రకరకాలు. సో ఓల్డెన్ డేస్ వెన్ యూ రీడ్ డెప్త్ లో చదివితే టెంపుల్స్ కి కూడా దే వర్ నాట్ అలౌడ్. ఇప్పుడు కూడా ఉంది. ఎందుకు? రీజన్ ఏంటి అంటే, ఇది వరకు ప్రాక్టీసెస్ వర్ నాట్ హైజీనిక్. ఓకే, సో ఎక్కడైనా టెంపుల్లోకి వెళ్ళినప్పుడు బ్లడ్ ఎక్కడన్నా పడినప్పుడు అంతా కొంచెం పూజలు అవి చేస్తారు కాబట్టి దే విల్ ఆస్క్ దిస్ పీపుల్ టు రెస్ట్, పక్కన కూర్చొని ఉండండి అని. అంతేకాని దర్ ఇంప్యూర్ అని కాదు. ఇంప్యూర్ ఎలా అవుతుంది? దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ అవర్ లైఫ్ కదా, సృష్టి అనేది, సృష్టి అది. పీరియడ్స్ వస్తేనే యు ఆర్ అ లైఫ్. ఓకే, అది స్టాప్ అయినప్పుడు యూఆర్ గివింగ్ బర్త్ టు, యూఆర్ గివింగ్ లైఫ్ టు అదర్ లైఫ్. హౌ ఇస్ ఇట్ ఇంప్యూర్? అది అపవిత్రం అవ్వదు అసలు. దట్ ఈస్ వన్ థింగ్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్, లైక్ మేజర్లీ స్టేట్ ఆఫ్ మైండ్ షుడ్ చేంజ్. అండ్ మోర్ ఓవర్ ఆ టైంలో కొంచెం సెన్సిటివ్గా అయిపోతుంది బాడీ. మనందరికీ కూడా తెలుసు, వి బికమ్ సెన్సిటివ్, లేకపోతే హెడేక్ రావడము, మూడ్ వీక్ ఫీల్ అవ్వడము, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ టైంలో షీ హ్యాస్ టు హ్యావ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ షీ హ్యాస్ టు రెస్ట్. ఇప్పుడు ఇంకో అమ్మాయి ఆడుతుంది, స్పోర్ట్స్లో ఉన్న అమ్మాయి ఆడుతుండొచ్చు, ఆ అమ్మాయికి ఉన్న ఎనర్జీ తినకుండా అని రూల్ లేదు కదా. షీ మస్ట్ బి టేకింగ్ వెరీ గుడ్ ఫుడ్. ఈ అమ్మాయి తినలేకపోవచ్చు కదా. సో అందుకనే జనరల్గా ఏం చెప్తారంటే, ఆ టైంలో బికాస్ లాస్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది కాబట్టి యూ బెటర్ టేక్ రెస్ట్ అని చెప్తారు. దాన్ని ఇంకో రకంగా పోర్ట్రే చేశారు ఇప్పుడు.
అవును. అంతే, దట్స్ Mm. నథింగ్ మచ్. సో ఇప్పుడు మనకి అమ్మాయిల ఎడ్యుకేషన్ లేకుంటే వాళ్ళకి స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గించాలి, Mm. అమ్మాయిలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ రేషియో పెంచాలి, ఇవన్నిట్లలో భాగంగా స్పెషల్ స్కూల్స్ అనేవి ఓన్లీ గర్ల్స్ కోసం పెట్టారు. సమగ్ర శిక్ష అభియాన్, సర్వ శిక్ష అభియాన్, కస్తూర్బా స్కూల్స్, ఇలాంటివన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా అమ్మాయిల కోసమే ఉన్నాయి. అండ్ Correct. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంక్రీజింగ్ దేర్ బడ్జెట్ మనం Yeah. హెల్త్ ఎడ్యుకేషన్లో పెడుతున్నారు. బట్ శానిటరీ నాప్కిన్స్ మీద పెట్టాల్సిన ఫోకస్ గవర్నమెంట్స్ పెట్టాయి, లేకుంటే ఫ్రీగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఉందా? మీ అబ్జర్వేషన్లో, మీ ఎక్స్పీరియన్స్లో తేలింది ఏంటి? నాకు నేను చూస్తే ఐ థింక్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీడింగ్ వాట్ ఐ రియలైజ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్ గివింగ్. Mm. తెలంగాణలో ఐఎమ్ నాట్ సీయింగ్ దాట్. ఓకే, Okay. ఫ్యూ మోడల్ స్కూల్స్ లో మాత్రం ఉన్నాయి. Mm. ఏంటి, వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి. వెన్ వి గో అవుట్ టు ద స్కూల్స్, Okay. యూనో, అక్కడ కొన్ని దగ్గరే చూసాను మోడల్ స్కూల్స్ లో మాత్రమే వెండింగ్ మెషిన్స్, ఇన్సినరేటర్స్ పెట్టారు. Mm. మిగతా స్కూల్స్ లో ఏమీ లేవు ఇక్కడ. Mm. ఆంధ్రాలో మరి జగన్ గారు ఇస్తున్నారు, దట్ ఈస్ ద న్యూస్, వి ఆల్ నో దాట్. దెన్ కర్ణాటక, బెంగళూరులో కూడా ఇస్తున్నారు. దెన్ కేరళ ఇస్ ద ఫస్ట్ స్టేట్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పీరియడ్ పావర్టీ. Mm. So that's absolutely great thing which the state has done. So they have allocated funds and they have given to the children Mm. menstrual kits ఇవ్వడము అలా. బట్ తెలంగాణలో ఇట్స్ నాట్ స్టిల్ దేర్. ఐ మీన్ బడ్జెట్ రిలీజ్ అయ్యింది, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్, ఐ Mm. గెస్. సో వాళ్ళకి ఎలాగో యూనిఫామ్ ఇచ్చినట్టుగా, లేకపోతే Mm, వాళ్ళకి mm, బుక్స్ mm. ఇచ్చినట్టుగా, అదర్ హాస్టల్కి సంబంధించినటువంటి అదర్ Right, మెటీరియల్ right. ఇచ్చినట్టుగా ఎవ్రీ మంత్ దీన్ని ఇవ్వాల్సిన అవసరం, ఎందుకంటే ఒక్కసారి Absolutely. ఇచ్చేసాము సంవత్సరం అంతా వస్తుంది అనడానికి లేదు కదా. ఎవ్రీ మంత్ ద సప్లై హ్యాస్ టు గో. Mm. అది అంతే, అది కన్ఫర్మ్ గా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అప్. ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ గోయింగ్ ఆన్, లాట్ ఆఫ్ projects coming up, but unless there is government intervention into this, nothing can be done. It's really a big problem. Mm. Lakhs of girls ఫ్రీగా మేము ఖమ్మంలో we adopted a school and ఇయర్ అంతా పిల్లలకి every month on month we used to supply and the children felt so happy. Mm. But that's a big hurdle. ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి వాళ్ళు, అంటే కమర్షియల్ అవి దొరికేవి తీసుకోవద్దు, ప్లాస్టిక్ యూజ్, మరి వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ అని అడుగుతారు. Mm. వీ హ్యావ్ టు గివ్ దెమ్. అవును కదా. అండ్ పీరియడ్ పావర్టీ అనేది కేవలం మన దగ్గర మాత్రమే లేదు, అన్ని కంట్రీస్ లో ఉంది కదా. ఇట్ ఈస్ దేర్, ఇట్స్ అ గ్లోబల్ ప్రాబ్లమ్. సో ఆ టైంలో ఐ హర్డ్ న్యూజిలాండ్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ కదా ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది. స్కాట్లాండ్ స్కాట్లాండ్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పీరియడ్ పావర్టీ. సో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ నాట్ ఓన్లీ స్కూల్ కాదు, కాలేజెస్, యూనివర్సిటీస్ లో కూడా ఇచ్చే ఫెసిలిటీస్ అనేది. అంటే ట్యాక్స్ ఒకటి ఎగ్జామ్ చేయాలి, నో ట్యాక్స్, పింక్ ట్యాక్స్ అని వచ్చింది. అవును, యా, సో దే షుడ్ నాట్ బి ఎనీ ట్యాక్స్. అంతకుముందు జిఎస్టీ కూడా ఉండింది. yes. So I mean there is positive change, but still it has to ఇంకా వర్క్ చేయాలి దానిపైన చాలా. Unless a lot of NGOs come and do work relentlessly and approach the government, it's not going to happen. It's a serious issue and which nobody talks about it. సో మీరు చేసినటువంటి పీరియడ్ ప్రాజెక్ట్ ఏంటి, అది ఒక ఫిల్మ్ ఏదో తీసినట్టున్నారు మీరు. డాక్యుమెంటరీ Documentary. లాగా చేసాము. అంటే డైరెక్ట్ గా మేము స్కూల్స్ కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు మాట్లాడేవి, లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడినప్పుడు రికార్డ్ చేయడము, తర్వాత వాళ్ళకి సప్లై చేసినప్పుడు అవన్నీ చేసి పెట్టడం, అవన్నీ వి డిడ్ అ లాట్. యా, సో దట్ పీపుల్ విల్ ఏంటంటే how much ever you talk, when you see something that sits in your head, అవును, ఉండిపోతుంది. visual effect is so powerful. So we did that only to make sure that people understand the concept of it. Why is it so important? You have to ఎందుకు bring it ప్రయారిటీ out. బేసిస్ కింద పెట్టుకోవాలి అనేది. Yes. I mean, you have to shun away. You have to leave all these superstitious beliefs. You have to leave, it's a women's affair and odilesi as a secret ga undakunda. You should be able to talk about it. That's the whole point. That's the reason I am working on this. Like it has to be a normal, like if you have a headache, you say that. But if you have periods, మీరు కూడా ఆఫీస్ లో నాకు పీరియడ్స్ ఉన్నాయి అని అంటారా? అంతవరకు మనం డిస్కస్ చేయడానికి కూడా లైక్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ లేకుంటే అంటాము. ఇంకోటో వెళ్ళడానికో. హౌ మెనీ ఆఫ్ us actually say ఐ మీన్ పీరియడ్స్ నేను రాలేను అని చెప్పాం కదా, ఐ హావ్ పీరియడ్ పెయిన్ అని చెప్పాం కదా. అవును, మన దగ్గరే చేంజ్ లేదు ఇంకా, వీ హ్యావ్ టు చేంజ్. సో వీ షుడ్ బి ఏబుల్ టు సే దట్ ఐ యామ్ ఆన్ పీరియడ్స్, ఐఎమ్ అనేబుల్ టు కమ్ టు వర్క్ టుడే, ఐ కాంట్ కమ్ టుడే. I told you when you actually called me, right? So we should be able to break the ties and Exactly. speak about it. అందులో కూడా చాలా వరకు ఆర్గనైజేషన్స్, ఇప్పుడు అంతా మనం స్కూల్స్ గురించి మాట్లాడుకున్నాం, కాలేజెస్ గురించి మాట్లాడుకున్నాం, వర్కింగ్ ఉమెన్కి సంబంధించి కూడా ఆ టైంలో లీవ్ ఇవ్వాలా వద్దా, దట్స్ దేర్ ఓన్ కాల్ అన్నట్టుగా వదిలేశారు. కంపల్షన్ అనేది కూడా లేదు. కొంతమంది ఏమో అసలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది, అలా తీసుకుంటే పర్టికులర్గా
ఎస్ షీ వాజ్ ఆన్ పీరియడ్స్ ఆన్ ద డే అనేది రికార్డ్ లో ఉండిపోతుంది కదా అనేవాళ్ళు. So what happens if it is like that? I mean, that's what I'm telling you. You can't come up with a generic statement. అవసరం లేదు అని ఎందుకు చెప్తారు? అవసరం ఉంది, నాకు అవసరం ఉంది. When I was working, I did want. Whole month I used to work only to protect those 2-3 days. Trust me on that. Because I had severe pain and I know what it is. And if someone has pain, I can relate to that. Some other person, for example, my mom or my family member, they don't have. So it differs from person to person. It differs from one woman to another woman. Every body is different. That's what I'm telling you. So you can't come up with ఎందుకు పీరియడ్ లేవు అవసరం లేదు అని how can you say that? ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉంటుంది, పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, వీళ్ళందరికీ పెయిన్ ఉండదా? సో ఇట్స్ బెటర్ వి గివ్ లీవ్ అండ్ వి కన్సిడర్ ఫర్ అట్లీస్ట్ 2-3 days she has to relax, take rest. She needs rest, right? సో ఇలాంటి టైంలోనే ఇవన్నీ రిలేటెడ్, మనం ముందు చెప్పుకున్నట్టుగా స్టార్టింగ్ పాయింట్ అదే, డిస్కషన్ లో ఎండింగ్ పాయింట్ కూడా అదే ఉంటుంది. సో దాన్ని క్యాటర్ చేయడానికి ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఆబ్వియస్ గా దాని ప్రాబ్లమే అనుకోవాలి, వస్తోంది కాబట్టి, న్యాచురల్ థింగ్. కాకపోతే ప్రాబ్లమ్స్ రిలేటెడ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈస్ ద సొల్యూషన్ అని చెప్పడానికి ఏది ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏది బెస్ట్ సూటబుల్ థింగ్ అనుకుంటున్నారు? And I feel awareness has to be brought. A lot of awareness. People have to talk about it. We have to have events, discussions, panel discussions undali vaati gurinchi. That's one thing. Second thing is semi-urban places, as I mentioned earlier, అక్కడికి ఎక్కువ వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, అలాంటివి చేయొచ్చు ప్రోగ్రామ్స్. Then it has to be normalized. It is not a shy thing. It has to be normalized. The topic has to be like someone gets pregnant. Okay, you take a photo shoot and you celebrate. From where did that come from? అది ఎందుకు మాట్లాడరు? Simple కదా. I mean, see, someone doesn't get period, they get pregnant, and that pregnant photo shoots are done. You celebrate, O'Neill function and celebrate చేస్తారు, but you don't talk about the pain points. How is it? I mean, I fail to understand. దీన్ని సెలబ్రేట్ చేస్తారు, అసలు రీజన్ ని, ఆ పెయిన్ పాయింట్ నెగ్లెక్ట్ చేయకూడదు. That's the whole agenda of what we are working for, is it should not be neglected. You have to come out of those superstitious beliefs. You have to come out of that feeling that it is impure or it is just a woman's thing. No. ఆ టైంలో మనము పీరియడ్ టైంలో, PMS టైంలో, జస్ట్ బిఫోర్ యూ గెట్ యువర్ పీరియడ్ 2 days ప్రయర్, హౌ డూ యూ ఫీల్? ఇరిటేషన్, చిన్న మాట అంటే కూడా హర్ట్ అయిపోవడం, ఊరికేనే క్రై స్పెల్స్, ఇవన్నీ ఉంటాయి. దట్స్ క్వైట్ కామన్. నాట్ ఎవ్రీ హస్బెండ్ అండర్స్టాండ్స్ దట్. నాట్ ఎవ్రీ చైల్డ్ అండర్స్టాండ్స్ అన్లెస్ యూ టెల్ దెమ్. యూ హ్యావ్ టు కీప్ టెల్లింగ్ దెమ్ దిస్ ఇస్ అ ప్రాబ్లం. అందుకే నేను ఇలా ఉన్నా, ఈ టైంలో నేను అరిస్తే డోంట్ ఫీల్ బ్యాడ్ చెప్పాలి. మనం చెప్పాలి. అన్లెస్ యూ స్పీక్ దాట్, ఈవెన్ మెన్ డోంట్ అండర్స్టాండ్. దే మైట్ బి థింకింగ్ వాట్ ఈస్ దిస్ లేడీ, ఏంటి సడన్ గా ఏమైంది, ఇప్పటి వరకు బానే ఉంది కదా, తనకి ఏంటి పిచ్చా ఏంటి, తనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అనేస్తారు. వాయిస్ రేస్ చేయడం ఉంటాయి. సో ఆ టైంలో ఇఫ్ వి ఎడ్యుకేట్ ఎవ్రీబడి, ఇఫ్ మెన్ ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్, దెన్ దిల్ బికమ్ కామ్. ఓకే, PMS టైమ్, లెట్ హర్ be on her own ani we have to send the message. We have to tell them. Unless you talk, they don't understand, right? మనం కూడా చెప్పాం కదా, ఏదో బాగాలేదులే, చిరాగ్గా ఉంది అంటాం. We have to tell them. సో ఫస్ట్ మార్పు అనేది మనలోనే రావాలి, మనతో రావాలి. I think women have to change. Men are open to accept it, but women, we as women are unable to talk about it. సో ఫస్ట్ ఆ మార్పు అనేది మనలో వచ్చిన తర్వాత మన ఫ్యామిలీలో వస్తుంది, మన సరౌండింగ్స్, Exactly. దెన్ గవర్నమెంట్స్ విల్ రియలైజ్ ఇట్, ఏముంది ఏంటి అనేది. రావాల్సిన ఎడ్యుకేషన్ తో పాటుగా ఇప్పుడు మనం ఎంత సైకాలజిస్ట్లను పెట్టుకుందాము, లేకుంటే వాళ్ళకి సైకలాజికల్ గా కావాల్సినటువంటి డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటాము, లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటాం. దీని గురించి కూడా మాట్లాడడానికి ఒక కౌన్సిలర్ అనే వాళ్ళు ఉండాలి, ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ ఇవ్వాలి. Yes, every woman in their families, they should be able to talk about it. పీరియడ్స్ ఉంది కదా, లోపలికి వెళ్ళిపో, అలా వద్దు. నో, యూ హ్యావ్ టు టెల్ ఓపెన్లీ. బ్రదర్స్, ఇప్పుడు బ్రదర్స్ కి ఎడ్యుకేట్ చేస్తేనే రేపు పొద్దున ఫ్యూచర్ లో దే విల్ అండర్స్టాండ్ దర్ వైఫ్స్, రైట్? సో యూ షుడ్ ఎడ్యుకేట్ ద మెన్ ఇన్ ది హోమ్స్, ఇన్ ద ఫ్యామిలీస్, బీ ఇట్ హస్బెండ్, బ్రదర్ ఇన్ లా, హూ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు టెల్ ఇట్ ఓపెన్లీ. Mothers should educate their sons. That's a foremost thing. Unless you educate them, they will not understand. అది బాగాలేదేమో అమ్మకి అనుకుంటారు. నేను గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు, when I did this gender sensitization program చేసినప్పుడు, I was telling, that's when children came back and they told,
మేడం మాకు అసలు తెలియలేదు మా అమ్మ ఇంత సఫర్ అవుతుందని ఐ స్టార్టెడ్ హెల్పింగ్ హర్ అని చెప్పారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. వెరీ స్వీట్ యాక్చువల్లీ. దే Mm. స్టార్టెడ్ హెల్పింగ్ దేర్ మామ్. మంత్లీ 2-3 days మా అమ్మకి రెస్ట్ ఇవ్వాలి, మీరు కూడా చేయాలి పని. ఇట్స్ నాట్ జస్ట్ అబ్బాయిలు చేయకూడదు ఇంట్లో పని అని ఏం లేదు, మీరు చేయాలి. సో వీ డిడ్ లాట్ ఆఫ్ సెషన్స్ అండ్ దిస్ వాస్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ వి హావ్ సీన్. ఓపెన్ అయ్యి మాట్లాడితే తప్ప Yes, వి డోంట్ yes. సీ దట్ చేంజ్. కరెక్ట్, అది రాదు. exactly. So that's what we are trying to do and we've been trying to do. Educating men, educating women, bringing about a change in the society, talking about menstruation and its problems, the PMS, the mood swings, also addressing period poverty, which is very, very important. సో ఫస్ట్ మనం పీరియడ్స్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తేనే దాంతో హైజీన్ గురించి మాట్లాడుకోవచ్చు, అదర్ రిలేటెడ్ Exactly. ఇష్యూస్ అన్నిటిని కూడా మనం అడ్రస్ Exactly. చేయొచ్చు. This is a global issue. I mean, period poverty is a global issue and we have to address it. As a responsible citizens, we have to do that. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రోహిణి గారు. ఆల్ ది బెస్ట్ టు యూ, బెస్ట్ Thank you. విషెస్ అండి. థ్యాంక్ యూ Thank సో you so మచ్. much. కీప్ అప్ ద స్పిరిట్ అండి. Thank you so థ్యాంక్ యూ much. రోహిణి గారు. థ్యాంక్ యూ.